త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చరణ్. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలుంటాయని, రామ్ చరణ్ ఒక ఆటకూలి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించిన ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. పెద్ద సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్గా మారింది. పెద్ది నుంచి త్వరలోనే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25వ తారీఖున 2025న విడుదల కానుందని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు రంగస్థలం స్థాయిలో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని, ఇది చరణ్ గ్లోబల్ ఇమేజ్ను మరింత పెంచే చిత్రం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తెర వెనుక బుచ్చిబాబు జెట్ స్పీడ్తో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి 50% పైగానే షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన ఒక భారీ సెట్లో యాక్షన్ సీన్స్ని చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో చరణ్, జాన్వీ ఇద్దరు కూడా పాల్గొంటున్నారు. షూటింగ్ బ్రేక్ సమయంలో బుచ్చిబాబు, జాన్వీ కలిసి హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో హరిహర వీరమల్లు సినిమా వీక్షించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. యాక్షన్ ఎపిసోడ్ పూర్తిగా అవుట్డోర్లో చేస్తుండటంతో వాతావరణం సహకరించకపోవటం వలన బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేది. వర్షాలు తగ్గిన వెంటనే మళ్ళీ షూటింగ్ను పునఃప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుంది. ఇందులో వచ్చే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ భారతీయ సినిమాలు ఇప్పటి వరకు చూడనంత విజువల్ ట్రీట్గా ఉంటుందని తెలుస్తుంది. రంగస్థలం కంటే కూడా ఇది చాలా గొప్పగా ఉంటుందని రామ్ చరణ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27వ తారీఖున విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమాను చేయబోతున్నారు చరణ్. ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే చరణ్ ప్రస్తుతం మరొక 2-3 ప్రాజెక్ట్స్ కోసం కథలను వింటున్నట్టు కూడా సమాచారం. మొత్తానికి పెద్ద సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. భారీ అంచనాలోని చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.